హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతి పిండి వంటల్లో ఒకటైన కజ్జికాయల్ని ఇంట్లోనే ఈజీగా అచ్చం స్వీట్ షాప్ లో అమ్మే విధంగా పైన క్రిస్పీగాను లోపల గుల్లగాను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇవాల్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. కంప్లీట్ గా కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేయొచ్చు ఈ కజ్జికాయల్ని. దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో 1 కప్పు మైదా పిండి, అలాగే 1 స్పూను బొంబాయి రవ్వ తీసుకోవాలి. నెక్స్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ మైదాకి బదులు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు హెల్దీగా కావాలనుకుంటే. ఇలా మొత్తం బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మరిగించిన నూనె గాని నెయ్యి గాని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనెని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మరీ వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టి కలపొద్దు. గరిటెతో ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటే ఆ తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత చేతితో మనము బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ ఈ నూనె పిండికి బాగా పట్టించేలాగా బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా వేడి నూనె గాని నెయ్యి గాని పోయటం వల్ల మనకి పైన లేయర్ అనేది బాగా గుల్లగాను క్రిస్పీగాను వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కొద్దిగా పిండిని తీసి ఇట్లా పట్టి చూస్తే మనకి ఇలా ఉండపట్టినట్టు ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నీళ్ళు అనేది ఒకేసారి మొత్తం పోసేయకుండా ఇలా కొద్దిగా పోసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి. ఈ పిండి టెక్స్చర్ వచ్చేసి మరీ జారుగా ఉండకూడదు, మరీ చపాతీ పిండిలా గట్టిగా ఉండకూడదు, మీడియం గా ఉండాలి, సాఫ్ట్ గా ఉండాలి. అంతేకాకుండా పిండిని ఇలా బాగా ఒత్తి ప్రెస్ చేస్తూ మనం కలుపుకోవడం వల్ల కజ్జికాయల పైన పొర అనేది బాగా క్రిస్పీగాను పొరలుగా వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి దీని మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. కాసేపు పిండి నానేలోపు మనము కజ్జికాయల లోపల స్టఫ్ చేయడానికి కావాల్సిన పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్లేవర్ కోసము 4 ఏలక్కాయల్ని కూడా వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న దాంట్లో మనము 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు మరొకసారి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. తర్వాత ఇందులో 1 కప్పు తురిమిన ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని ముదురుకాయ తీసుకొని దాన్ని తురిమేసుకొని ఒక 2 to 3 minutes డ్రై రోస్ట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి స్టఫింగ్ కోసం పిండి అయితే రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. బాగా చిన్న బాల్స్ లా చేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా చిన్న బాల్స్ లా చేసుకొని pక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవి ఆరిపోకుండా దీని మీద మూత పెట్టుంచి ఒక్కొక్క దాన్ని తీసుకొని మనము ఎక్కడ క్రాక్స్ లేకుండా నీట్ గా మనం రోల్ చేసుకొని పూరిలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం గా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకునేటప్పుడు మీకు గానీ అంటుకుంటున్నట్టుంటే కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఒత్తుకోండి. ఇక్కడైతే నాకు అవసరం పడలేదన్నమాట. మనము మంచి షేప్ కోసము ఒక బాక్స్ సహాయంతో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఈజీగా మనకి రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ సైడ్స్ ఉన్న ఎడ్జెస్ మొత్తం తీసేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పౌడర్ ని ఈ షేప్ లో ఎంత సరిపోతుందో అంత స్టఫ్ ని పెట్టుకోవాలి. మరి ఎక్కువ పెట్టేస్తే మనకి ఫోల్డ్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది పిండి అంతా. అంతేకాకుండా నూనెలో వేసిన వెంటనే పిండి మొత్తం బయటకు వచ్చేసి నూనె అంతా పాడైపోతుంది. సో మీరు చేసిన షేప్ కి సరిపడినంత పిండి మాత్రమే పెట్టుకోండి. నెక్స్ట్ ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసేటప్పుడు మెల్లగా లోపల పిండి అనేది బయటకు వచ్చేయకుండా చూసుకుంటూ మెల్లగా క్లోజ్ చేయాలి. తర్వాత అంచులంతా కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. లోపల పిండి అనేది బయటికి రాకుండా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ స్పూన్ తో మనం ఈ విధంగా షేప్ ఇచ్చుకోవచ్చు. ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఎడ్జెస్ లో మాత్రమే ప్రెస్ చేయాలి. మరీ లోపలికి ప్రెస్ చేస్తే హోల్ పడిపోతుంది. మనకి మార్కెట్ లో అయితే ఈ కజ్జికాయలు చేసే మౌల్డ్ కూడా దొరుకుతుంది. సో దాన్నన్నా మీరు తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. అలా లేకపోయినా కూడా మనం ఇంట్లో కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదే విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోవాలి. నా దగ్గర అయితే ఇలా ఒక ప్లాస్టిక్ మోల్డ్ ఉందన్నమాట. సో అందులో కూడా కొన్ని ప్రిపేర్ చేసుకుందామని ఈ విధంగా చేసుకుంటున్నాను. మౌల్డ్ లోపల పూరీలా ప్రెస్ చేసుకున్న దాన్ని పెట్టేసుకొని మధ్యలో స్టఫ్ చేసేసుకొని చుట్టూరా వాటర్ అప్లై చేసేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా వచ్చినవి పైన మొత్తం తీసేస్తే మనకి షేప్ అనేది రెడీ అయిపోతుంది ఈజీగా. సేమ్ ఇదే విధంగా చెక్క మౌల్డ్ అయినా కూడా ఇలాగే చేసుకోవాలి. ఇక్కడ నాకు మొత్తము 1 కప్పుకి 10 వరకు వచ్చినాయి కజ్జికాయలు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని
ఈ కజ్జికాయల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే వెంటనే ఇవి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిల్ని వేయించుకోవాలి. అలాగే అన్నిటినీ ఒకేసారి వేయకుండా ఈ ఆయిల్లో సరిపడినన్ని మట్టుకే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు. ఈ విధంగా పొంగి దానంతట అదే పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనము రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని పైకి తేలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ షేప్ వల్ల కొన్ని ఆటోమేటిక్ గా దానంతట అదే టర్న్ అయిపోతూ ఉంటుంది. సో మనము గరిటెతో అన్ని వైపులా ఈవెన్ గా కాలేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఉన్న నురగలన్నీ తగ్గిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని తీసేయాలి. మరి ఎక్కువసేపు ఉంచితే ఇవి నల్లగా మాడిపోయే ఛాన్సెస్ ఉంది. సో వెంటనే తీసేసేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ లోనే మిగతావి కూడా చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక టిష్యూలోకి తీసుకోండి. అందులో ఉన్న ఆయిల్ అంతా పీల్ చేస్తుంది. అంతేనండి, పర్ఫెక్ట్ కజ్జికాయలు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, పైన చాలా క్రిస్పీగాను లోపల గుల్లగాను చాలా బాగా వచ్చింది స్వీట్ అయితే. మనము పిండి కలపడంలోనే ఉంటుందన్నమాట. పైన పొరలు పొరలుగా ఇంత బాగా వస్తుంది. ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.